సిద్దిపేట జిల్లా గత 10 ఏళ్లలో అభివృద్ధిలో వివక్షకు గురి కావటం బాధాకరమని మంత్రి సీతక్క అన్నారు. ఇక గోదావరి జలాల విడుదలలో రైతులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. కమలాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఇక యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిన అంబేద్కర్ కు సైతం విద్యను బోధించిన గురువులు జ్యోతిరావు అలాగే సావిత్రిబాయి పులేలని గుర్తు చేశారు. ఇక మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో బీఆర్ఎస్ కుట్రలు చేసి ఆటో డ్రైవర్లతో ఆందోళన చేపడుతున్నారంటూ మంత్రి ధ్వజమెత్తారు. కమలాయపల్లి గ్రామంలో నెలకొన్న రోడ్లు అలాగే సాగునీరు, బస్సు సౌకర్యం వంటి సమస్యలను కూడా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. కమలాయపల్లిలో మహనీయులైనటువంటి మన పూర్వీకులు కుల వివక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే, మరి వారి సతీమణి అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడైవర్సిటీ వారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణకు నేను, నాతో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు రాజలింగం గారు, అదేవిధంగా జడ్పీటీసీ గారు, కొండలరెడ్డి గారు, ఇతర సోదరులు, మరి ఎన్జిఓ సంస్థ వారు చంద్రశేఖరు, రాధయ్య, మరి మల్లేశం గారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చాలా సంతోషం. మారుమూల ప్రాంతాలలో మహనీయుల యొక్క జీవిత గాథలు వినాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు సమాజం చరిత్రను మర్చిపోకుండా చరిత్రకారులు, మరి త్యాగమూర్తులు వాళ్ళ జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మరి సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటుంది, ఆదర్శాలు అటువంటి కొనసాగుతాయి. లేదంటే స్వార్థపూరితమైనటువంటి సమాజం పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఊర్లో బడితో పాటు మహనీయుల యొక్క చరిత్రను కూడా లిఖించుకోవాల్సిన అవసరం ఉంది.